హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం డెవాప్స్ అండ్ క్లౌడ్లో శాలరీస్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ ఏంటంటే ఇప్పుడు ఉండే డిమాండింగ్ టెక్నాలజీస్లో ఐ కెన్ సే ఇట్ ఈస్ నెంబర్ 1 అనమాట. సో అందరూ ఏంటంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టాప్ టెక్నాలజీస్ అనుకుంటుంటారు. బట్ అవేమీ ఇంకా ప్రాక్టికల్లోకి రాలేదన్నమాట. నేను 2015లోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన వర్క్ చేశాను. బట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది స్టిల్ ఒక ప్రాక్టికల్ టెక్నాలజీ కాదు. దాని మీద POCలు ఇంకా ప్రాజెక్ట్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సో ఈ టెక్నాలజీస్ అన్నీ బాగా లైమ్ లైట్లోకి రావడానికి ఇంకా 3-4 ఇయర్స్ మినిమం పడుతుంది. సో ఇప్పుడుండే టెక్నాలజీస్ అన్నిట్లోకి ప్రాక్టికల్గా మనకి ఎక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేసే టెక్నాలజీ డెవాప్స్ అండ్ క్లౌడ్. ఓకే, అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సో డెవాప్స్లో కానీ అండ్ ఎనీ అదర్ టెక్నాలజీ ఇన్ IT శాలరీకి లిమిట్ అనేది లేదు. మీ ఏజ్ని బట్టి అని, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ ఎవరు మీకు శాలరీ డిసైడ్ చేయరు. మీకుండే స్కిల్స్ని బట్టి మాత్రమే మీ శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచే శాలరీ వచ్చేసి 2400 crores పర్ ఇయర్. అండ్ మనం రీసెంట్గా న్యూస్లో చాలా చూస్తుంటాం, IIT స్టూడెంట్స్ చాలామంది మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ అండ్ దెన్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీస్లో 1 crore 2 crore ప్యాకేజెస్కి సెలెక్ట్ అయ్యారని ఫ్రెషర్స్. అండ్ నేను రీసెంట్గా ఒక పోస్ట్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్. గుంటూరులో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అమ్మాయి 45 lakhsతో AWSలో సెలెక్ట్ అయింది. సో ఏంటంటే మనకి స్కిల్ సెట్ని బట్టే మన శాలరీ ఇస్తారు తప్ప మన ఏజ్ని బట్టి కానీ, మన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ శాలరీ అనేది డిసైడ్ అవ్వదు. ఓకే, సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. బట్ మనందరం ఏంటంటే ఒక నార్మల్ యావరేజ్ IT ఎంప్లాయీస్. మనందరం సుందర్ పిచేలు కాదు, మనందరం IIT గ్రాడ్యుయేట్స్ కాదు. కాబట్టి నేను యావరేజ్ ప్యాకేజెస్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఫ్రెషర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రెషర్స్ అంటే ఎవరంటే నా ఉద్దేశంలో కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత లాస్ట్ 6 monthsలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని నేను ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తాను. సో ఫ్రెషర్స్కి ఏంటంటే వాళ్ళు చదువుకున్న కాలేజీని బట్టి, వాళ్ళకుండే స్కిల్ సెట్ని బట్టి ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. జనరల్గా తెలుగు స్టేట్స్లో ఏంటంటే కంపెనీస్ కాలేజెస్ని బట్టి కాలేజ్కి ఒక ఫ్రెషర్ శాలరీ ఇచ్చేస్తుంది, లైక్ 3.5 ఇచ్చేస్తారు. చెన్నైలో ఏంటంటే 3.5 to 6 lakhs, 3.5 to 10 lakhs వరకు వెళ్తుంది బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి అండ్ క్యాండిడేట్ క్యాపబిలిటీని బట్టి. ఓకే, సో ఇలా ఫ్రెషర్స్ అనేది 3 to 10 lakhsలో వేరీ అవుతుంది, వాళ్ళు చదువుకున్న కాలేజీ, వాళ్ళకు ఉండే స్కిల్స్ని బట్టి. తర్వాత మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు కొన్ని మెసేజెస్ వస్తుంటాయి, అన్న 1 yearకి నేను చేంజ్ అయితే నాకు ఎంత శాలరీ ఇస్తారు అని. 1 yearకి ఎవరు చేంజ్ అవ్వద్దు, ఇది నా రికమెండేషన్. మీరు అట్లీస్ట్ 2 years ఒక కంపెనీలో స్పెండ్ చేయండి. ఎందుకంటే మీకు సాఫ్ట్వేర్ కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, టీమ్ లీడర్ మేనేజర్తో ఎలా మీరు బిహేవ్ చేయాలి, టీమ్ మెంబర్స్తో ఎలా కోఆపరేట్ చేయాలి, పక్క టీమ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, సో ఇవన్నీ మీకు అర్థం అవడానికి అట్లీస్ట్ 2 years పడుతుంది. సో 2 years లోపల జస్ట్ కొంచెం ప్యాకేజ్ హైక్ కోసం మీరైతే కంపెనీ చేంజ్ అవ్వద్దు. 2 years ఒక కంపెనీలో స్పెండ్ చేయండి. సో 2 years తర్వాత మీరు చేంజ్ అయితే 2 yearsకి ఎలా ఉంటాయంటే, సో యావరేజ్గా వచ్చేసి దిస్ ఇస్ యావరేజ్ అనమాట. మీ స్కిల్స్ని బట్టి మీకు అబ్బాయి యావరేజ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇంటూ 3, సో 6 to 10 lakhs వరకు మీకు ప్యాకేజ్ ఇస్తారు 2 yearsకి. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు 2 yearsకి 16-17 lakhs కూడా తీసుకుంటారు. వాళ్ళు అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, అండ్ 3 yearsకి వచ్చేసి మీకు 9 to జనరల్లీ 15 lakhs వరకు ఇస్తారు, ఇది యావరేజ్ ప్యాకేజ్. ఓకే, అండ్ 4 yearsకి సేమ్, ఖచ్చితంగా మీకు 12 అయితే వస్తుంది, 20 lakhs వరకు వెళ్తారు. 5 yearsకి మీకు ఖచ్చితంగా 15 అయితే వస్తుంది, 25 lakhs వరకు వెళ్తారు. సో అబవ్ 5 years తర్వాత శాలరీ అనేది మీరు ఒక సీనియర్ ఎంప్లాయీ అయిపోతారు. అప్పుడు మీ శాలరీ అనేది మీ స్కిల్స్ని బట్టి మీరు ఎంత అడిగితే అంత ఇస్తారు. మీరు ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ శాలరీ అనేది 5 yearsకి 30 lakhs పోవచ్చు, 40 lakhs పోవచ్చు, ఎంతైనా పోవచ్చు, ఇంకా లిమిట్ ఏం లేదు. సో మీరు 5 years తర్వాత నా శాలరీ ఎంత ఇస్తారు అనే క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు. మీ స్కిల్స్ ఎంత ఉంటే అంత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years తర్వాత డెవాప్స్, క్లౌడ్, ఇంకేదైనా వేరే టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ప్రాక్టికల్గా ఆన్సర్ ఇచ్చి వాళ్ళు ఇంకా నేను బెస్ట్గా పర్ఫామ్ చేయగలని మీరు ప్రూవ్ చేస్తే మీ శాలరీ 50 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు 5 years దాటాక. ఓకే, బట్ అందరికీ కాదు, ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ లైక్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే. సో ప్యాకేజెస్ అనేవి ఈ రకంగా ఉన్నాయి. మీరు ప్యాకేజెస్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వద్దు. ఓకే, మీరు ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని బట్టి మీకు మీ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మ్యాక్సిమం నేర్చుకోవడానికే ట్రై చేయండి. మీ లెర్నింగ్ అనేది ఒక టైం దగ్గర ఆపేయొద్దు. ఓకే, సో సాఫ్ట్వేర్లో లెర్నింగ్ అనేది లైక్ పసిఫిక్ ఓషన్, మీరు ఎంత నేర్చుకున్నా వస్తూనే ఉంటుంది. సో డే బై డే మీరు ప్రతిరోజు ఇంత టైం అని పెట్టుకొని దానికి తగినట్టు ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. సో నేను డెవాప్స్ క్లౌడ్ కదా ఇదే ప్రిపేర్ అవుతాను అనే ఉద్దేశం ఏం పెట్టుకోవద్దు. సో జనరల్ IT కాన్సెప్ట్స్ ఏవైనా మీరు డైలీ ప్రిపేర్ అవ్వచ్చు.
ఓకే. సో ఐటీ అనేది ఒక టెక్నాలజీస్కి రెస్ట్రిక్ట్ అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ క్లౌడ్ చేసినంత మాత్రాన రోజు అదే చదవాలని లేదు. నేను చాలా చూస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఎలా వర్క్ అవుతుంది, బ్లాక్ చైన్ ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలా వర్క్ అవుతుంది, అసలు హెచ్టిడిపిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనకు నెట్వర్క్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, డిహెచ్సిపి ఎలా వర్క్ అవుతుంది, డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని నేను యూట్యూబ్లో కొట్టి చెక్ చేస్తూ ఉంటాను. నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే. సో ఇలా మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు సాఫ్ట్వేర్ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అప్పుడు నేను ఒక టెక్నాలజీకి బౌండ్ కాదు, నేను ఈ టెక్నాలజీలోనే పనిచేయాలి అనే లిమిట్స్ మీరు క్రాస్ చేసి మీరు ఓవరాల్గా ఐటీని ఒక టెక్నాలజీగా చూసినప్పుడు మీ పైన ఉండే ప్రెషర్ కానీ అవన్నీ తగ్గుతుంది. మీ ఫోకస్, మీ ఇంట్రెస్ట్ కూడా పెరిగి మీ ప్యాకేజెస్ అనేవి ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.